ఒంగోలులో లక్కీ మాల్ స్పెషాలిటీ ఏంటంటే ఇప్పుడు ఒక ఇంట్లో ఏదైనా ఫంక్షన్ ఉంటే షాపింగ్ అనేది ఇట్స్ అ బిగ్ టెన్షన్ బికాస్ ఆఫ్ ద బడ్జెట్. ఒక మంచి అఫోర్డబుల్ బడ్జెట్లో ఒక ఫుల్ పర్చేస్ చేయడానికి లక్కీ మాల్ ఇస్ ద బెస్ట్ ఆప్షన్. అండ్ చాలా సక్సెస్ఫుల్గా ఉన్నారు. ద ఎంటైర్ దే స్టార్టింగ్ 11th మాల్ ఆల్రెడీ. అండ్ రతయ్య గారికి, స్వామి గారికి, శ్రీనివాస్ గారికి బిగ్ కంగ్రాచులేషన్స్ అండి. హాయ్ అండి. సో అదే నేను కలెక్షన్స్ చూసాను, చాలా బాగుంది. ఫర్ దాట్ ఐఎమ్ కన్వేయింగ్ ఆల్ మై కంగ్రాచులేషన్స్, విషెస్ అండ్ ప్రేయర్స్ ఫర్ దిస్ బ్యూటిఫుల్ వెంచర్. థ్యాంక్ యూ. ఈరోజు మన ఊళ్ళో పెట్టుకోవడం ఇంకా మంది పెద్దలు కూడా దీన్ని ప్రారంభించడానికి చాలా సంతోషం చేస్తున్నాం. మేజర్గా ఇందాక మాట్లాడారు, మధ్యతరగతి పేదవాళ్ళకి అందరికీ కూడా అందుబాటులో ఉండే రెడీమేడ్ అవ్వచ్చు, పామలు అవ్వచ్చు, అన్నీ కూడా పిసి కావచ్చు, అన్నీ కూడా ఒక కాస్ట్ అనేది కాకుండా ఎక్కువ రేట్ అనేది కాకుండా మిడిల్ కాస్ట్ అనేది కూడా ఉండే పక్కన కానీ అన్ని కూడా దొరికే అవకాశాలు ఉన్నాయని కూడా చెప్పారు. అలాంటి ఇంకా మంచి షోరూమ్కి ఇక్కడ 3 floors ఒక్క ఫ్లోర్ ఒక్కరికి పెట్టుకొని ప్రజలకి అందుబాటులో చేసినందుకు వాళ్ళందరూ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాం. కాబట్టి ప్రజలందరూ కూడా మనం ఎక్కడో ఊరికి ఏదైనా పెళ్లి కానీ లేకపోతే ఏదైనా ఫంక్షన్ ఉంటే విజయవాడ అదేవిధంగా చెన్నై అటంతా కూడా పోతారు. ఈరోజు ఒంగోలులోనే అన్నిటికీ సరిపోయే విధంగా కాస్ట్ లో కాస్ట్కి అన్నిటికీ కూడా సరిపోయే విధంగా ఇక్కడ ఈ షోరూమ్ పెట్టుకోవడం చాలా సంతోషం. వాళ్ళందరూ కూడా మన ఒంగోలు ప్రజలను నమ్మి ఇంత ఇన్వెస్ట్ చేసి ఈరోజు ఈ షోరూమ్ పెట్టిన మన శ్రీను గారికి, రత్నయ్య గారికి, స్వామి గారికి మనస్ఫూర్తిగా అందరి తరఫున కూడా అభినందనలు తెలియజేస్తున్నాను. ఈరోజు మన హీరోయిన్ గారు కూడా సంయుక్త మీనన్ గారు కూడా ఈరోజు సినిమాలో చూసాం. ఈరోజు మనందరినీ కూడా పలకరించడానికి మన అందరూ వచ్చి పాల్గొనడం చేసినందుకు ప్రత్యేకంగా అందరికీ ఈరోజు ఒంగోలు పట్టణంలో ఒంగోలు నగరం అయిపోతుందని ఎప్పుడు కూడా ఊహించున్నట్టుగా షోరూమ్స్ ఒకటెంబటే ఒకటి వస్తున్నాయి. చాలా షోరూమ్స్ వచ్చాయి ఒంగోలు పట్టణానికి కూడా. ఈరోజు ప్రత్యేకంగా ఈరోజు లక్కీ అనేది అంటే వైజాగ్లో వారి సంస్థలు ఆరంభం చేసి, కానీ వారందరూ కూడా ప్రకాశం జిల్లా వాసులు ఉన్న తర్వాత మనం గర్వపడాల్సిన విషయం అది. సంతనూతులపాడు గ్రామంలో నుంచి పుట్టి పెరిగిన వాళ్ళందరూ కూడా వీరు దీనికి ఓనర్స్ అందరూ కూడా స్వామి గారైనా, శ్రీను గారైనా, రత్నయ్య గారు వారు ఒక కృషితో ఒక 11వ బ్రాంచ్ అనేది ఒంగోలులో కూడా ఏర్పరుస్తున్నందుకు వారికి ప్రత్యేకంగా మాగుంట కుటుంబం తరఫున వారందరికీ కూడా శుభాభినందనలు కూడా తెలుపుకుంటూ ఈరోజు ఇటువంటి చక్కటి కార్యక్రమానికి యంగ్ అండ్ డైనమిక్ అప్కమింగ్ లేడీ ఆర్టిస్ట్ సంయుక్త మీనన్ కూడా తీసుకురావటం అనేది వి విష్ ఆర్ ఆల్సో గుడ్ లక్ ఫర్ ఆల్ దీస్ థింగ్స్. ఎందుకంటే లక్కీతో సంబంధం అనేది సంయుక్త మీనన్ కూడా ఆల్వేస్ ముడిపడి ఉన్నదనేది చెప్తున్నారు. ఉన్నప్పుడు ఓనర్స్ వారందరూ కూడా ఎంతో సంతోషంగా వారిని కూడా ఇవాళ ఇక్కడ మనం ఇన్వైట్ చేసి ఒంగోలు కూడా చూశారు. వాళ్ళు చాలా సంతోషమైన విషయం అది. ఇక్కడ అన్ని వస్తువులు సరసమైన ధరలకు నాణ్యమైన సరుకు అనేది కూడా ఎప్పుడు కూడా లభ్యమయ్యే వాతావరణంలో, ఈ వాతావరణంలో ప్రతి ఒక్కరు కూడా ఒంగోలు ప్రజలకు అందరికీ కూడా కోరుకునేది ఏమిటంటే మంచి లక్కీ మాల్ అనేది ఇక్కడ వచ్చింది. ఇంకో విషయం చెప్పాలంటే మార్కాపురంలో పోయిన సంవత్సరమే స్టార్ట్ చేశారని చాలా మంచి మాల్ అక్కడ కూడా. అంటే మనం లక్కీ మాల్ అనేది ఎక్కడెక్కడ ప్రాంతాల్లో ఉంటే ఆ ప్రాంతాల్లో కూడా కొనుగోలుదారులకు కూడా ఎంతో చీప్గా కూడా వస్తువులు కూడా దొరుకుతాయనేది ఆశిస్తూ ఈ సంస్థ వారికి లక్కీ మాల్ వారికి ప్రత్యేకంగా ఆ ఓనర్స్ స్వామి గారికి, శ్రీను గారికి, రత్తయ్య గారు అందరూ కూడా మాగుంట కుటుంబం తరఫున ప్రత్యేకంగా నేను వారందరికీ కూడా అభినందనలు, ధన్యవాదాలు కూడా తెలుపుతూ ఉన్నాను. థ్యాంక్ యూ. గత 15 సంవత్సరాలుగా వ్యాపార రంగంలో ఉంటూ స్వస్థలమైనటువంటి ఒంగోలులో 11వ షాపింగ్ మాల్ ఏర్పాటు చేసుకోవడం వాళ్ళకి అభినందిస్తా ఉన్నాను. ఈ ఆలోచన కలిగినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ షాపింగ్ మాల్లో
నాణ్యమైనటువంటి వస్త్రాలతో పాటు అన్ని వర్గాల ప్రజలకి అందుబాటులో ఉండే ధరలతో ఏర్పాటు చేసిన సందర్భంగా వారిని అభినందిస్తూ ఈ సంస్థ మరింత ఉన్నతి పొందాలని ఇంకా వృద్ధి చెందాలని మరెన్నో బ్రాంచెస్ స్థాపించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. ఒరిజినల్గా మా కాన్స్టిట్యున్సీ సంతనూతలపాడు నివాసులు ఈ మాల్ ఇక్కడ ఇంత బాగా బిజినెస్ చేస్తే నాకు చాలా సంతోషంగా ఉంది. ఇది చాలా క్వాలిటీ ప్రోడక్ట్స్ విత్ రీజనబుల్ కాస్ట్ అనేది అందరూ చెప్తా ఉన్నారు. ఐ హోప్ దట్ దిస్ లక్కీ మాల్ ఈజ్ సక్సెస్ఫుల్ అండ్ ఐ విష్ దెమ్ ఆల్ ద బెస్ట్. ఇంకొకటి ఏంటిదంటే ఐ హోప్ లక్కీ మాల్ ఓనర్స్కి లక్కీగా ఉండాలా, అదేవిధంగా కస్టమర్స్కి కూడా లక్కీగా ఉండాలా. ఈ రెండు ఎలాగ లక్కీగా వీళ్ళిద్దరు ఎలాగ బ్యాలెన్స్ చేస్తారు అది. సో నా స్పెషల్ రిక్వెస్ట్ ఏంటిదంటే ఎవరు పుట్టిన ఊరు మర్చిపోకూడదు. కాబట్టి మీరు మా సంతనూతలపాడు నియోజకవర్గ ప్రజలకి మంచి ఉద్యోగ అవకాశాలు ఇవ్వమని కోరుతాను. లక్కీ మాల్ షాపింగ్ మాల్ కిడ్స్కి అండ్ పెద్దలకి పిల్లలకు అందరికీ కూడా సరిపడే ఉన్నటువంటి మరి వస్త్ర ప్రపంచంలో ఉన్నటువంటి అందరికీ కూడా అభిమానులకు అందరికీ ఒక మంచి లక్కీ మాల్ అంటేనే పేరులోనే లక్కీ ఉంది కాబట్టి వారి షాపు యొక్క యాజమాన్యానికి కూడా అంత లక్కు రావాలని మొదటగా మరి యొక్క యాజమాన్యాన్ని అభినందిస్తున్నాను. దీనికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి మరి మంత్రివర్యులు స్వామి గారికి, అలాగే విజయ్ కుమార్ గారికి, ఎంపీ గారికి, అలాగే మన లోకల్ ఎమ్మెల్యే గారికి, అలాగే మన సినీ నటి సంయుక్త గారికి అందరికీ కూడా నా యొక్క అభినందనలు శుభాభినందనలు తెలియజేస్తున్నాను. అయితే ఈ రోజున మన ఒంగోలు నగరం రోజు రోజుకి కూడా డెవలప్ అవుతుందని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. దానికి తగినట్టుగా అనేక రకాలైనటువంటి షాపింగ్ మాల్స్ ఇక్కడికి వచ్చాయని అంటే మరి బట్టలకి ఎంతటి యొక్క ప్రాధాన్యత ఉంది అని చెప్పి ఈ సందర్భంగా మీకు అందరికీ కూడా గుర్తు చేస్తున్నాను. కాబట్టి పిల్లలు పెద్దలు మనకు మెయిన్ ఏంటంటే మనం ముఖ్యంగా మనకు కాన్సెప్టు మంచి వస్త్రాలు అంటే అందరికీ అందుబాటులో ఉండే ధరల్లో నాణ్యతను కనుక మీరు మెయింటైన్ చేసినట్లయితే ఖచ్చితంగా మీకు 11 షాపులు కాదండి ఇంకొక 11 షాపులు కూడా పెట్టడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి నాణ్యత గల బట్టలు అలాగే అందరికీ అందుబాటులో ఉండే ధరలు ఈ రెండింటిని కనుక మీరు మెయింటైన్ చేయాలని అలాగే మరి స్వామి గారికి, రత్తయ్య గారికి మరి మరొకసారి వారికి అభినందనలు తెలియజేస్తూ మరి ప్రజలందరూ కూడా దీని యొక్క అవకాశాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. మేము గత 32 సంవత్సరాల నుంచి విశాఖపట్నం వెళ్ళాను. నూతలపాడు నుంచి విశాఖపట్నం వెళ్ళి 32 సంవత్సరాలు అయింది. అంచెలంచెలుగా వస్తూ ఈరోజు మళ్ళా ఒంగోలు వచ్చి మా స్వగ్రామంలో ఇంతటి షాపింగ్ మాల్ పెట్టుకున్నారు. ఈ అవకాశం ఇచ్చిన బిల్డింగ్ మానవి గారికి అలాగే ఎన్ని పనులున్నా కూడా ఆహ్వానించిన వెంటనే ఇచ్చేసినటువంటి మినిస్టర్ గారికి, ఎమ్మెల్యే గారికి, ఎంపీ గారికి, అలాగే మేయర్ గారికి, అలాగే మన జనార్దన్ సార్ గారికి కూడా మరీ లక్ష్మీ షాపింగ్ మాల్ తరఫున యాజమాన్యం తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మీ ఆదరాభిమానాలన్నీ కూడా నెల నెలలా మా మీద ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను.